హలో గైస్, వెల్కమ్ టు టెక్ థింగ్స్ సైక్రోన్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి తమిళనాడులో చూసి ఉంటారుగా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ముందుగా స్ట్రక్చర్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఈ టూ టాపిక్స్ తెలుసుకున్న తర్వాత మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లోకి వెళదాము. నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా మనం ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, ఎందులో రాయాలి, ఎలా సేవ్ చేయాలి అని ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఓకే గైస్, హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్యాగ్? ట్యాగ్ మీన్స్ ఏ లేబుల్ ఆర్ మార్కర్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది వెబ్ పేజ్ యొక్క నిర్మాణం అండ్ కంటెంట్ నిర్వహించడానికి ఉపయోగించే ఒక కోడ్. ట్యాగ్స్ యొక్క ఫార్మాట్ అనేది బిగిన్స్ విత్ లెస్ దెన్ సింబల్ అండ్ ఎండ్స్ విత్ గ్రేటర్ దెన్ సింబల్ని యూజ్ చేస్తారు. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి పేర్స్గా ఉంటాయి. అవి ఫస్ట్ వన్ ఓపెన్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ క్లోజింగ్ ట్యాగ్ అని అంటారు. ఓపెన్ ట్యాగ్కి ఎగ్జాంపుల్ పి మీన్స్ పారాగ్రాఫ్, లెస్ దెన్ సింబల్ పారాగ్రాఫ్ పి, గ్రేటర్ దెన్ సింబల్. క్లోజింగ్ ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు స్లాష్ అనేదాన్ని యూజ్ చేస్తారు. లెస్ దెన్ సింబల్ స్లాష్ పి, greater than symbol. And next one is HTML element. HTML element means combination of opening tag, content and closing tag. It is known as HTML element. HTML element is one part of web page. HTML element అనేది ఒక వెబ్ పేజ్ యొక్క భాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ పి అని తీసుకుందాం. కంటెంట్లో ఏదో సమ్ మ్యాటర్ రాద్దాం, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని రాద్దాం. అండ్ క్లోజింగ్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. దీన్నే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని అంటారు. నెక్స్ట్ వన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. దీన్నే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఆర్ సింటాక్స్ అని కూడా అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. దీని మీనింగ్ వచ్చి వాట్ ఈస్ డాక్యుమెంట్ అండ్ మనం హెచ్టిఎంఎల్ వెర్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ వెర్షన్ కూడా తెలియజేస్తుంది. హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఈజ్ ఏ రూట్ ఎలిమెంట్. ఈ హెచ్టిఎంఎల్కి ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం కంటెంట్ రాస్తాము. నెక్స్ట్ వన్, హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ మీన్స్ కంటైనర్. ఈ హెడ్ ట్యాగ్లోనే టైటిల్ ట్యాగ్ అనేది ఉంటుంది. టైటిల్ ట్యాగ్ టు గివ్ ది వెబ్ పేజ్ టైటిల్. అలాగే ఈ టైటిల్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. సిమిలర్లీ హెడ్కి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, బాడీ ట్యాగ్. టోటల్ కంటెంట్ని ఈ బాడీలోనే రాస్తాము. ఎగ్జాంపుల్, ఏమైనా ఫోటోలు పెట్టాలన్నా, ఆడియోస్ పెట్టాలన్నా దీనిలోనే ఈ బాడీలోనే రాస్తాము. సేమ్ ఈ బాడీ ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. హలో గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చేద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని టైప్ చేద్దాం. నెక్స్ట్ హెడ్ సెక్షన్ టైప్ చేద్దాం. ఇందులో టైటిల్ ఇద్దాం. టైటిల్ నేను హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నా. టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్. ఇందులోనే మెయిన్ కంటెంట్ రాస్తాం మనం. నేను పీ ట్యాగ్ తీసుకుంటున్నాం. పీ మీన్స్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ ట్యాగ్ని యూజ్ చేసి సమ్ కంటెంట్ని ప్రింట్ చేద్దాం.
ఏం రాయాలంటో నేను టెక్ థింక్ అనే మా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాసుకుంటున్నాను. టెక్ థింక్ సాయి కిరణ్, దిస్ ఇస్ మై నేమ్. పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బాడీని కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ HTML సెక్షన్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు సేవ్ యాజ్ చేయాలి. ముందుగా మన ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ నొక్కాను. నేను డెస్క్టాప్లో చేస్తున్నాను. ఫైల్ నేమ్ని .htmlతో సేవ్ చేయాలి. నేను ఫస్ట్ .html అనే దాంతో సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. సేవ్. అసలు HTML ప్రోగ్రామ్స్ అనేవి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఫస్ట్ అనే బ్రౌజర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేద్దాం. క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే టైటిల్ ట్యాగ్లో టైటిల్ ఇచ్చామో అది ప్రింట్ అయ్యింది. ఆ నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్లో మనం ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ చేసామో అది ప్రింట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్.